ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలమందు కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాము. ఆదికాండము 39వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు చూస్తే యోసేపు ఆ భాగంలో మనకు కనబడతాడు. యోసేపు ఒక అందగాడిగా, ఒక రూపవంతుడిగా. యోసేపుని అన్నలందరూ కూడా ఐగుప్తు దేశానికి అమ్మివేస్తారు. యోసేపుని ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు అంటే, అతడు ఏ ఇంటిలోకి పరివాడిగా పెడతాడు అంటే పొతిఫర్ అనగా ఒక మంత్రి లాంటి వారి ఇంటికి యోసేపు వెళ్తాడు. అయితే పొతిఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్నేస్తుంది. యోసేపు చక్కగా ఉన్నాడు, ఎర్రని వాడిగా ఉన్నాడు, రూపవంతుడుగా ఉన్నాడని ప్రతి దినము కూడా యోసేపుని శోధిస్తుందట. తనతో పాపము చేయమని ప్రతి దినము కూడా శోధిస్తుంది. అప్పుడు యోసేపు అంటాడు, ఈ యజమాని అనగా నీ భర్త నాకింటిలో మొత్తము కూడా అధికారం ఇచ్చాడు, నీ మీద అధికారం నాకు ఇవ్వలేదు. ఇంట్లో నన్ను విచారణకర్తగా పెట్టాడు కనుక నేను ఏ విధమైన పాపము చేయను. ఈ విధంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా తను అనుదినము కూడా యోసేపును శోధిస్తుంది. ఓ రోజున యోసేపు ఇంటిలోనికి వెళితే యోసేపుని పట్టుకోవడానికి ప్రయత్నించింది పాపం జరిగించాలని. యోసేపు ఆవిడ చేతిలో వస్త్రము వదిలి బయటికి పారిపోయి వస్తాడు. ప్రియ దేవుని బిడలారా, ఇలాగున చాలా మంది ప్రతి దినము కూడా సాతాను చేత శోధించబడుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఆఫీసులలో, అనేకమైనటువంటి కంపెనీలలో, వారు పనిచేసే స్థలాలలో ప్రతి దినము కూడా అనేక మంది శోధించబడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న మీరు కూడా అనుదినము శోధించబడుతున్నారా? నిజంగా గనక యోసేపే గనక ఆవిడతో పాపం గనక చేసినట్లయితే యోసేపు జీవితం ఎలాగుండేది అంటే, అతను ఒక క్రింద స్థాయి నుండి అనగా అతను ఒక క్రింద స్థాయి నుంచి, ఇంట్లో పరివాడు కదా, ఆ స్థాయి నుంచి ఒక మేనేజర్ పోస్టుకి వెళ్ళొచ్చు. ఈరోజు అనేకమైన స్థలాలలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, పనిచేసే స్థలాలలో కానీ చాలామంది పైనున్న అధికారులు క్రిందున్న వారిని అనేకమైన ఒత్తిడులకు గురి చేసే స్థలాలు లేకపోలేదు. అన్ని స్థలాలు అని నేను అంటలేదు, కొన్ని స్థలాలు. నీవు గనక నా మాట వింటే నీకు ఉద్యోగంలో ప్రమోషన్ ఇప్పిస్తానని, లేదా నీ జాబు పర్మనెంట్ చేస్తానని, లేక నీ జీతం పెంచుతానని, ఈ విధంగా చాలా చోట్ల శోధించబడే స్థలాలు లేకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉద్యోగం పోతే మరొక ఉద్యోగాన్ని పొందవచ్చు, కానీ క్యారెక్టర్, గుణశీలత పాడైతే తిరిగి రాదు. ఆ మచ్చ అలాగే ఉండిపోతుంది. దయచేసి ఇలాంటి పాపపు ప్రలోభాలకు లొంగవద్దని దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉన్నది. యోసేపు నిజంగా గనక ఆ దినం పాపం చేసినట్లయితే సూపర్వైజర్ నుండి మేనేజర్గా ప్రమోషన్ వచ్చేదేమో, కానీ అతను పవిత్రతను కాపాడుకున్నందుకు దేవుడు యోసేపుని దేశానికే ప్రధానుడిగా దీవించాడు. నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి. ఆవిడ మాట విని ఆవిడతో గనక పాపం చేశాడనుకోండి, ఏదైనా ఒక మంచి జీతం వచ్చేదేమో, లేదా ఒక మేనేజర్గా చేసేదేమో ఆవిడ. అంతకంటే ఏం చేయగలదు ఆవిడ? కానీ నిజంగా దేవునికి లోబడినందుకు, తనను తాను పవిత్రతగా కాపాడుకున్నందుకు నిజంగా దేవుడు ఏ స్థాయిని ఇచ్చాడు యోసేపుకి అంటే, ఆ దేశంలోనే ఒక ముఖ్యమైన ప్రధానుడిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అవును, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమన్నంతటా సంచారము చేయుచున్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అల్పకాల లాభము కోసం పాపమునకు లొంగి దేవుని శాశ్వతమైన దీవెనలను పోగొట్టుకోవద్దు. యోసేపు వలె శోధించబడినను పవిత్రంగా జీవించి ఉన్నతమైన దీవెనలను పొందుకోవాలని నేను దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఉద్యోగము కన్నా,
గొప్ప జీతం కన్నా, ప్రమోషన్ కన్నా పరిశుద్ధంగా జీవించడమే గొప్ప ధన్యతగా, భాగ్యముగా ఎంచేవారు ఎంతమంది? కనుక ఆ విధంగా యోసేపులాగా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిద్దాం. ప్రతి దినము కూడా ఏ విధమైనటువంటి శోధన ఎదురైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ప్రతి దినము కూడా యోసేపు ఆ ఇంటిలో మరి ఆవిడతో శోధించబడుతున్నట్లుగా ఈనాడు అనేకమైన ఉద్యోగం చేసే స్థలాలలో, అనేకమైన పని చేసే స్థలాలలో, అనేకమైన కంపెనీలలో, అనేకమైన చోట్ల ఆవిడ ద్వారా యోసేపు శోధించబడినట్లుగా అనేక మంది మరి పై అధికారుల వల్ల శోధించబడుతున్నారేమో. ఈ ఉదయకాలమందు వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవ్వరూ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా పవిత్రంగా జీవించే యోసేపు లాంటి జీవితాన్ని, దానియేలు లాంటి జీవితాన్ని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు ప్రతి ఒక్కరికి కూడా దీవెన, ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ లాస్ట్ వీక్ అంతా కూడా ఈరోజు మొదలుకొని మరి శుక్రవారం వరకు కూడా విజయవాడ గ్రేస్ టెంపుల్ చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ప్రతిరోజు సాయంకాలము మరి 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతున్న ఈ కోడికలలో అనేకులుగా పాల్గొని అనేకమైన విధములైన మేలు, దీవెనలు పొందడానికి కృపదయ చేయండి. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో ప్రత్యేకమైన మేలు, దీవెన, ఆశీర్వాదంతో నింపి మీ నామమునికే మహిమ తెచ్చుకొని ఈ దినదీవులతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా